హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపోతే తాజాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 12,370 ఇండ్లను మంజూరు చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వము తాజాగా ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ అర్బన్ 2.0 కింద ఇళ్ళు అనేటువంటి వాటిని ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారు, ఏ తేదీ నుంచి మంజూరు ప్రక్రియలు ప్రారంభం అవుతాయి, ఇల్లు రావాలి అంటే ఏం చేయాలి, అర్బన్ విభాగం కింద కొత్తగా అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎప్పటి లోపల దరఖాస్తులు పెట్టుకోవాలి, ఇలాగ అన్ని వివరాల గురించి చెప్తాను. అండ్ దీంతో పాటుగా మరొక గుడ్ న్యూస్ కూడా ఉందండి. చాలామంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కదా. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల రిలీజ్ డేట్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఏ డేట్న రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఆన్లైన్లో లిస్టులలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి, ఈ గ్రామీణ విభాగం కింద ఇల్లు ఎవరికి మంజూరు చేస్తారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆర్థిక సహాయం ఎంత మేరకు అందజేస్తాయి, ఎన్ని విడతల వారీగా బ్యాంకు అకౌంట్లకు ఒక్కొక్కరికి రిలీజ్ చేయడం జరుగుతుంది, ఈ విధంగా అన్ని వివరాల గురించి చూద్దాం మనం ఈ వీడియోలో. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టున్నాను. డైలీ కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, కేంద్ర ప్రభుత్వము తాజాగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 12,370 ఇండ్ల మంజూరు చేయబోతున్నట్లు ప్రకటనను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని నేను మీకోసం ఇలా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. సో ఒకసారి చూడొచ్చు స్క్రీన్ మీద. ఏపీకి మరొక 12,370 ఇండ్లు, ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం మొత్తం వచ్చేసి 185.55 కోట్ల రూపాయలైతే అంగీకారానికి ఒప్పుకుందన్నమాట. ఓకేనా. సో అయితే ఇందులో తొలి విడత కింద 74.22 కోట్ల విడుదలకు ఆమోదం అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణాన్ని సెప్టెంబర్ 30 లోపల పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ అనగా అర్బన్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 12,370 ఇండ్ల మంజూరు చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ఇటీవల జనవరి 7వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎంసీ అంటారనమాట. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. అయితే ఇందుకు గాను మనకు టోటల్గా 185 కోట్ల రూపాయలు ఆమోదమైతే ఇచ్చింది. సో తొలి విడతలో 74 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 119 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ 12,370 కొత్త ఇల్లు నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఓకేనా. సో అయితే ఈ యొక్క నిర్మాణ పనులు మొత్తాన్ని కూడా సెప్టెంబర్ 30 లోపల కంప్లీట్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా. సో డెడ్ లైన్ వచ్చేసి మనకి ఎప్పటికి ఇచ్చారు, సెప్టెంబర్ 30. రాష్ట్రంలో పిఎంఏవై యు 2.0 పథకాల కింద చేపట్టినటువంటి ఇళ్ల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతుండడం పట్ల కేంద్ర అభివృద్ధి శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోగల పూర్తి చేయాలి. అలాగే ఒకవేళ కనుక పూర్తి చేయలేకపోతే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం కూడా అందించబోమని ఏపీతో సహా మిగిలినటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ గడువు దాటిన తరువాత అయ్యేటువంటి అదనపు ఖర్చు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాల్సి అంటే భరించాల్సి ఉంటుందని కూడా కేంద్రము తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద పథకాల కింద ఇంటి నిర్మాణాలను మొత్తం కూడా సెప్టెంబర్ 30వ తారీఖు లోపల పూర్తి చేస్తేనే కేంద్ర ప్రభుత్వం తన వాటాను రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు. లేదు అంటే ఆ పైన అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా మనకు ఈ యొక్క అర్బన్ 2.0 కింద ఇల్లు అనేటువంటి వాటిని నిర్మించే యోచనలు అయితే ఉండాలని చెప్తూ ఉన్నారు. ఓకేనా. సో అయితే ఈ యొక్క అర్బన్ విభాగం కింద కొత్తగా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా కూడా ప్రజెంట్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో వీటికంటూ డెడ్ లైన్ ఏమి ఇవ్వలేదన్నమాట ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వము. ఓకేనా. తప్పకుండా పెట్టుకొని, బట్ గ్రామీణ విభాగం కింద మాత్రము డెడ్ లైన్ ఇచ్చారు. సో రీసెంట్గా గత ఏడాది సర్వే నిర్వహించి చాలామంది కూడా తమ వివరాలను ఇవ్వటం జరిగింది. సో వాటిని ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు ఇంకా కూడా. ఓకేనా. సో అయితే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయ్యేటువంటి ఇప్పుడు రిలీజ్ అవుతాయి ఆ వివరాల గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద కొత్తగా 12,370 ఇండ్ల మంజూరుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఓకేనా. సో ఇకపోతే గ్రామీణ విభాగం కింద ఇల్లుకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వెరిఫికేషన్స్ చేసి ఒక నివేదిక రూపంలో ఒక 8-9 లక్షల మందిని జాబితా రూపంలో పంపించడం జరిగింది కేంద్రానికి. అయితే ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి లిస్టులు అయ్యేటువంటివి రిలీజ్ కాలేదు. ఓకేనా. సో ఈ జూలై నెల 3వ వారం లోపల ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను రిలీజ్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో అయితే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి వచ్చాక మీరు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అంటే, సో ఇది ఏపీ హౌసింగ్ స్కీమ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ కింద కార్నర్ స్క్రోల్ చేసినట్లయితే ఇంపార్టెంట్ లింక్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ ఇంపార్టెంట్ లింక్స్లో పిఎంఏవై గ్రామీణ్, పిఎంఏవై అర్బన్, బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్స్ వరుసగా ఉంటాయి. సో ఇందులో థర్డ్ ఆప్షన్ అనమాట బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకునేసి ఇక్కడ బెనిఫిషరీ ఐడి, ఆధార్ నెంబర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ. సో ఇందులో ఆధార్ నెంబర్తో సెలెక్ట్ చేసుకోండి మీరు త్రూ ఆధార్ నెంబర్, మీకు సింపుల్గా అయిపోతుంది. సో ఇలాగ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎవరి పేరు మీద అయితే అప్లై చేసి ఉంటారో ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో అక్కడ మీకు క్లియర్గా ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదా అనే వివరాలు మొత్తం కూడా తెలుస్తాయి. ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు ఈ పర్సన్ మీద ఎటువంటి ఇల్లు కానీ స్థలం కానీ ఉండకూడదు, సొంత ఇల్లు కానీ సొంత స్థలం కూడా శాంక్షన్ అయి ఉండకూడదు. అటువంటి వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలుపుకొని గ్రామీణ విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఎంత మొత్తం ఇస్తున్నారంటే ఆర్థిక సహాయం 2,39,000 రూపాయలు విడతల వారీగా జమ చేస్తారు. ఫస్ట్ బేస్ మట్టం లెవెల్ వరకు ఒకటి, దాని తర్వాత గోడల తర్వాత, దాని తర్వాత స్లాబ్కి ఇంటి నిర్మాణం మొత్తం పూర్తి అయిపోయాక రిమైనింగ్ అమౌంట్. సో ముందు రోజుల్లో మనకి విధి విధానాలు రిలీజ్ అవుతాయి. తప్పకుండా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.